అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEAAP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. డియర్ ఫ్రెండ్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడ ఒక PDF పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే GOMS నెంబర్ 75 ఇష్యూడ్ బై జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డేటెడ్ 17/8/2024. మీ అందరికీ 2 రోజుల ముందు తెలియజేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ప్రకారం 31/7/2024 అంటే కనుక ఆగస్టు 31 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఒకే స్టేషన్లో కానీ, అంటే దట్ మీన్స్ విలేజ్, టౌన్, లేకపోతే కనుక మున్సిపాలిటీ, వీటిలోనైనా సరే 5 సంవత్సరాలు ఒకే స్టేషన్లో కంప్లీట్ చేస్తారో వారు కంపల్సరీ ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్స్ కానీ జీరో సర్వీస్ని బేస్ చేసుకుని కూడా చేస్తామని చెప్పేసి ఈ జీవోలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ బ్యాన్ని 19 ఆగస్టు 2024 నుండి 31 ఆగస్టు 2024 వరకు బ్యాన్ లిఫ్ట్ చేస్తున్నట్లు, ఈ యొక్క కాల పరిమితిలోనే ట్రాన్స్ఫర్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి, 1 సెప్టెంబర్ నుంచి మళ్ళా ట్రాన్స్ఫర్స్ బ్యాన్ వస్తుంది అని చెప్పేసి స్పష్టంగా జీవోలో పేర్కొనడం జరిగింది. అలాగే ఏవైతే 15 డిపార్ట్మెంట్స్ మాత్రమే ట్రాన్స్ఫర్స్కి అర్హులని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ యొక్క డిపార్ట్మెంట్స్ ఏంటో కూడా మీకు నేను తెలియజేస్తాను. అయితే ఈ 15 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాత్రం 5 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ వరకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయని, 16 సెప్టెంబర్ నుంచి బ్యాన్ వస్తుందని మాత్రం చెప్పడం జరిగింది. మీ అందరికీ నేను తెలియజేసినట్లే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మన విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున నెల ముందే ట్రాన్స్ఫర్స్ ఇచ్చేటువంటి క్రమంలో మా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ కోరుకున్నట్లయితే కనుక వారు కోరుకున్న ప్లేస్ ఇవ్వాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర సార్ని రిక్వెస్ట్ చేసినట్లే స్పష్టంగా జీవోలో పారా 4లో ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు విజువల్లీ ఛాలెంజ్డ్. ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేటువంటి ట్రాన్స్ఫర్స్ కోరుకుంటే ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనే దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ విజువల్లీ ఛాలెంజ్డ్ అని, సెకండ్ ప్రిఫరెన్స్ మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ ఉన్నటువంటి పేరెంట్స్ అని చెప్పేసి, థర్డ్ ప్రిఫరెన్స్ ITDAలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అని చెప్పేసి, ఫోర్త్ ప్రిఫరెన్స్ 40% అండ్ అబోవ్ డిజేబిలిటీ ఉన్నటువంటి మిగతా హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వారికి అని చెప్పేసి, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ విడోస్ అని చెప్పేసి, సిక్స్త్ ప్రిఫరెన్స్ ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో, కిడ్నీస్, లాంగ్ డిసీజెస్తో బాధపడుతున్నారో వాళ్ళకని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అలాగే ఇదే జీవోలో 5th పారాలో మనం ఏదైతే రిక్వెస్ట్ చేశామో దాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్స్ వెన్ దే మేక్ స్పెసిఫిక్ రిక్వెస్ట్, యాజ్ లాంగ్ వాళ్ళకి అక్కడ ఖాళీ ఉంటే కనుక ఆ పోస్ట్ని ఇవ్వండి అని చెప్పేసి క్లియర్గా 5th పారాలో ఇది మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎవరైతే కనుక విజువల్లీ ఛాలెంజ్డ్ ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నారో వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. లేదు 5 years ఒక స్టేషన్లో సర్వీస్ కంప్లీట్ అయినప్పటికీ కూడా అదే స్టేషన్లో కంటిన్యూ అవ్వాలి అంటే కనుక వారికి ఎగ్జంప్షన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం గారి ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అంటే కనుక అన్ని డిపార్ట్మెంట్స్కి ట్రాన్స్ఫర్స్ ఎఫెక్ట్ ఇవ్వలేదు, కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం ఇచ్చారు. దాంట్లో 15 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవి మెయిన్ వచ్చేసరికి 1 రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషను, 2 పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, 3 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, 4
జీబీడబ్ల్యూవి అంటే గ్రామ వార్డు సచివాలయము ఉండేసి, 5 సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, 6 మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంటు, 7 ఎనర్జీ డిపార్ట్మెంటు, 8 ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, 9 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, 10 ఈఎఫ్ఎస్ అండ్ టీ డిపార్ట్మెంటు, 11 ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, 12 ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, 13 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, 14 కమర్షియల్ ట్యాక్సెస్, 15 ఎక్సైజ్ డిపార్ట్మెంట్. వీరికి మాత్రమే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే కనుక నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక టీచర్స్కి సంబంధించి, అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ట్రాన్స్ఫర్స్ లేవు అనేటువంటిది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ మాత్రమే ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారికి కావాలంటే మాత్రమే ట్రాన్స్ఫర్స్ కోసం రిప్రజెంటేషన్ పెట్టుకోండి. లేని పక్షంలో మీరు అదే ప్లేస్లో కంటిన్యూ అవ్వచ్చు. మీకు దానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. అయితే మీకు స్పష్టంగా తెలియాల్సింది ఏంటి అంటే కనుక కొంతమంది 5 ఇయర్స్ సర్వీసు కంప్లీట్ కానటువంటి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్కి పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు ఆ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి క్రమంలో 5 ఇయర్స్ ఇన్వేరియబుల్లీ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ ఉన్నటువంటి వాళ్ళని ఒక సపరేట్ లిస్ట్గా, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నటువంటి వాళ్ళని సపరేట్ లిస్ట్గా చూస్తారు. మీరు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ పరిధిలోకి అంటే 5 ఇయర్స్ లోపు మీ సర్వీస్ ఉంది, మీరు ట్రాన్స్ఫర్ కావాలి అని కోరుకుంటున్నారంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు. అట్లాగే 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటే కనుక దాంట్లో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే కనుక మన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అనేటువంటి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని 2 విధాలుగా చూస్తారు. ఉండేసి ఇన్వారియబుల్ అంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి వాళ్ళని ఒక లిస్టుగాను, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళని అంటే 5 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళని ఒక లిస్టుగాను 2 సపరేట్గా చూస్తారు. కాబట్టి దీన్ని మీరు స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైతే కనుక ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వారందరికీ కూడా 9 ఇయర్స్ అంటే 3 స్పెల్స్ 3 సార్లు కంప్లీట్ అయిన 9 ఇయర్స్ దాటితే కనుక కంపల్సరీ దట్ మీన్స్ రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏపీ ఎన్జిఓస్, ఏపీ జేఏసీ, దట్ మీన్స్ రెవెన్యూ అసోసియేషన్ కానీ, లేకపోతే కనుక ఏవైతే ఆ 16 డిపార్ట్మెంట్స్ 16 అసోసియేషన్స్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్స్గా ఉన్నారో వాళ్ళు మాత్రం 9 ఇయర్స్ కంప్లీట్ అయితే కనుక వాళ్ళని కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి కూడా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. స్టేట్ ఆఫీస్ బేరర్స్ అయితే కనుక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆమోదం పొంది ఉండాలి. అలాగే జిల్లా ఆఫీస్ బేరర్స్ అయితే జిల్లా కలెక్టర్కి ఆ యొక్క ఎలక్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి ఉండాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏదేమైనా కానీ మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిక్వెస్ట్ మేరకు మరొకసారి మనకి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్లో కూడా ఎగ్జంప్షన్ ఇస్తూ, అలాగే మనకి ప్రిఫరెన్స్ ఒకవేళ ట్రాన్స్ఫర్స్ కావాలి అని కోరుకుంటే కనుక మనకి ప్రిఫరెన్స్ ఇస్తూ గవర్నమెంట్ మరొక మంచి అవకాశాన్ని మనకి కల్పించిందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తూ సదా మీ సేవలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. థ్యాంక్ యూ అనడాల్.